హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 2025 అందాల పోటీలు అందాలు ఆరబోస్తూ ఎంతో హోరాహోరీగా జరుగుతున్నవి. 72వ మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాలే మే 31న హైదరాబాద్ నగరంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో భారీగా జరగనుంది. 108 దేశాల నుంచి వచ్చిన అభ్యర్థులు బ్యూటీ విత్ ఎ పర్పస్ నినాదంతో తమ ప్రతిభను చాటారు. మే 7న మొదలైన ఈ ఈవెంట్లో స్పోర్ట్స్, టాలెంట్, టాప్ మోడల్ వంటి ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్లలో 40 మంది క్వార్టర్ ఫైనల్స్కు చేరారు. 4 ఖండాల నుంచి టాప్ 2 అభ్యర్థులు ఫైనల్స్కి అర్హత సాధించారు. భారత్కు ప్రాతినిధ్యం వహించిన నందిని గుప్తా రాజస్థాన్లోని కోటాలో సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ వేదికపై స్థానం సంపాదించుకున్నారు. నేను గోధుమ పొలాల్లో ఆడుకుంటూ పెరిగాను. ఈ వేదిక నా కలలను నిజం చేసింది అని ఆమె పేర్కొన్నారు. తన ఎక్స్తా ప్రాజెక్టుతో వికలాంగుల సంక్షేమం కోసం చేసిన కృషి అందరి దృష్టిని ఆకర్షించింది. చార్మినార్, పోచంపల్లి, రామోజీ ఫిలిం సిటీ సందర్శనలతో తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి పరిచయమైంది. మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్లో మిస్ ఎస్టోనియా విజేతగా నిలిచారు. అలాగే మిస్ ట్యునీషియా రన్నరప్గా నిలిచారు. తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ ఈవెంట్ హైదరాబాద్ను ప్రపంచ వేదికపై నిలిపింది. ఇది కేవలం అందాల పోటీ కాదు, మహిళల సాధికారత వేదిక అని వెల్లడించారు. మిస్ వరల్డ్ సౌత్ ఆఫ్రికా జోలై జాన్సన్ ఇలా అన్నారు: ఒక అనాథాశ్రమ సందర్శన నా జీవితాన్ని మార్చేసింది. నా ప్రాజెక్ట్ బాలల హక్కు కోసం పనిచేస్తుంది అని పేర్కొన్నారు.